శృతివిజం ప్రేక్షకులకు నమస్కారం. గోదాదేవి భక్తి పారవస్యంతో శ్రీరంగనాథుని కీర్తించి తరించిన భక్తి పూబోని. అందుకే ఆమె నీలాతుంగ స్తనగిరి తటి సుప్త ముద్యోజ్య కృష్ణం పారార్ధం స్వం శృతిశత శిరసిద్ధం ఆధ్యాపయంతి స్వచ్ఛోష్టాయాం సృజని గలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్తే నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః స్వచ్ఛోష్ట మాలికా బంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం అంటూ భక్తుడికి భగవంతుడిపై సర్వాధికారాలు ఉంటాయని ప్రపంచానికి తెలిపిన తన్మయి ఆ తల్లి. భక్తి ఎంత గొప్పదో ఈ భాగంలో కొన్ని విషయాలు స్మరించి తరిద్దాం. ఆండాల్ గోదాదేవి తులసివనంలో జన్మించి భట్టనాథ ఆల్వార్కి పెంపుడు బిడ్డయే వటపత్ర సాయి భక్తురాలై స్వామితో అనన్య సంబంధం పెంచుకొని తను ధరించిన పూదండనే తనకి ప్రియమైనదని ఆ దేవుడిని అనిపించుకున్న మహాభక్తురాలు. ఆ స్వామిని పొందడానికి అలనాటి గోపికల కాత్యాయని వ్రతంలాగా తన ప్రధాన గోపికగా ఊహించుకొని తన స్నేహితురాండ్లను గోపికలుగా తీర్చిదిద్ది అనన్య భక్తురాలుగా కీర్తింపబడి భక్తులందరూ చూచుచుండగా శ్రీరంగనాథుడి ఆకాంక్షల మేరకు జ్యోతిలా మారి ఆయన్ను చేరిన భక్త శిరోమణి. ఆమె 30 పాసురములు పాటలు రాసి పాడి మన కోరికలు తీరడానికి తిరుప్పై పేరిట భక్తులకు దారపోసింది. శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ధనుర్మాసం భక్త పారవస్యంతో కూడుకున్న పండుగ. గోదాదేవి స్వామి వ్రతం చేసి నారాయణుని పలు విధాల కీర్తించి కృష్ణ మందిరం చేరి కృష్ణ కుటుంబాన్ని లేపి తాము వచ్చిన కార్యం గురించి విన్నవించుకుంటుంది. తమను ఎలా కటాక్షించాలో కూడా తానే భక్త వివసై సూచిస్తుంది. సింహం గుహ నుండి వచ్చిన విధంగా కృష్ణుడు వచ్చిన సభలోకి తమను ఆహ్వానించాలని, తమ గురించి స్వయంగా అడిగి తెలుసుకోవాలని, అప్పుడు తమ కోరికలేమిటో వివరంగా విన్నవించుకోవాలని కృష్ణుడికి ద్వారపాలకుల ద్వారా తెలియబరుస్తుంది. ఆమె సూచించిన మేరకే కృష్ణుడు కొలువుదీరి కుశల ప్రశ్నలు వేసి మీ కోరికలేమిటా అని అడుగుతాడు. దానికి గోదాదేవి, కళ్యాణ గోవింద, మీరు ఈ ఆడపిల్లలందరికీ సన్మానం చేయాలి. చేతి ఆభరణాలు, గాజులు, కంకణాలు, భుజకీర్తులు, కర్ణాభరణాలైన చెవిదిద్దులు, పాదాభరణాలు, మాకు సరిపోయే దుస్తులు ఇవ్వాలి. అవి మాకు నచ్చునట్లుగా మీరే సవరించాలి. మాకు భజించటానికి సంగీత పరికరాలు కావాలి. ఆ తరువాత పాలల్లో మునిగిన అన్నం తింటుంటే నోటి నుండి కారి మోచేతుల మీదకు ప్రవహించేటట్టుగా నెయ్యి ఉండాలి. అంతేకాదు, గోవులను కాచే గోవింద, నీవు మాలో ఒకడిగా ఉంటూ భుజించాలి. నీకు మాకు ఉన్న సంబంధం విడదీయరానిది. మనం అంతా గొల్లవారమే. తెంపినా తెగని సంబంధం. మేము అజ్ఞానులమని విదిలించుకోవద్దు. నీ మీద ప్రేమతో చనువుగా ఉన్నందుకు కోపగించుకోవద్దు. నీ పాదాలను మేము తనివి తీరా స్పృశించే విధంగా, కడిగే విధంగా మీరు సహకరించాలి అంటూ గోదాదేవి భగవత్ సాన్నిధ్యాన్ని అనుభవించి అకార త్రయములైన జ్ఞానభక్త ప్రపత్తులను, అనన్య గతిత్వమును, అనన్య శరణత్వమును, అనన్య భోగ్యత్వమును, అదే విధముగా పరమాత్ముడి భక్త వంశకారత్వాన్ని అశేష జననానికి ప్రచారం చేసింది. తిరుప్పైవే అంటే ఏమిటి? వీటి ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందాం. ఏమిటా తిరుప్పావై? ఏముంది అందులో? కేవలం 30 పాటలే కదా అని అనుకోకూడదు. చూడటానికి పైపైకి ఒక కృష్ణ గోపికల కథగా కనిపిస్తుంది. ఒక దూది పువ్వును విప్పుతూ పోతే ఎలా విస్తరించగలదో తిరుప్పై ఒక్కో పాటలో విప్పు చూస్తే అందులో గంభీరమైన రహస్యాలు కనిపిస్తాయి. ఇందులో రామాయణ భాగవత సన్నివేశాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇకపై వేదాలు ఉపనిషత్తులు చూపిన మార్గం ఇమిడి ఉంది. అందుకే తిరుప్పావైని 5వ వేదం అంటారు. తిరుప్పవై ఏమిటితో తెలిసింది. మరి అందరూ చేయవచ్చా? శ్రీకృష్ణుడి కోసం చేసేది నీవే తల్లివి తండ్రివి అని అందరం చిన్నప్పుడు చదివిందే కదా. అందరూ చేయవచ్చు ఈ వ్రతం. మరి ఎప్పుడు ఆచరించాలి? ఒక రైతు పంట పండించేందుకు, నారు పోయడానికి ఒక సమయం అంటూ చూసుకుంటాడు కదా. అంతెందుకు, పరీక్షలో మంచి మార్కులు రావడానికి తెలతెలవారే సమయంలో లేచి చదువుతాడు ఒక విద్యార్థి. మరి జీవిత లక్ష్యమైన శ్రీకృష్ణుని కోసం చేసే వ్రతానికి ఒక మంచి సమయమే ధనుర్మాసం. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించి ఉంటాడు.
ఆంగ్లమానం ప్రకారం డిసెంబర్ 16 నుండి మొదలైన సంక్రాంతి వరకు ఈ మాసం మనకు జ్ఞానం ఇచ్చే మాసం. వ్రతం చేసే సమయం తెలిసింది. వ్రతం చేయటం కష్టం కదా? కాదు, ఇది అతి సులభమైనది. తెలతెలవారే సమయంలో స్నానం చేయటం, ఆ రోజు పాసురం చదివి ఆపై శ్రీకృష్ణుడికి పొంగలి ఆరగింపు చేయటం, ఇక ఆయా పాసురాల అర్థం వినడం అంతే. శరీరాన్ని కష్టపెట్టే వ్రతం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుని కళ్యాణ గుణాలతో స్నానం చేయటమే ఈ వ్రతం. పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకిం అంటూ అందరం ఆ తల్లిని కీర్తించి ఆమె అందించిన పాసురాలను మనమందరం కూడా పాడుకుంటూ తరించిపోదాం. ఆ తల్లి బాటలో మనందరం పయనించి శ్రీమన్నారాయణుని కరుణా కటాక్షాలకు పాత్రలమవుదాం. మరో మంచి భక్తి పూర్వక గాథతో, మరో మంచి అంశంతో మరో భాగంలో మీ ముందుంటాను. జై శ్రీమన్నారాయణ.